హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ అండ్ కన్స్యూమ్ బై రాజేష్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటి అంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి. మనము ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇది కొంచెం వెరైటీ అయిన స్నాక్ ఐటమ్ అండి. అదేంటి అంటే అరటికాయ పకోడీ. మామూలుగా అందరూ అరటికాయ బజ్జీ చేస్తారు, అరటికాయ కూర చేస్తారు, అరటికాయ వేపుడు చేస్తారు. కానీ ఇది కొంచెం వెరైటీగా అరటికాయ పకోడీ. వినడానికే వెరైటీగా ఉంది కదా. సో ఈ ఐటమ్ అనేది ఎవరైనా తినొచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి కూడా పెట్టొచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. కావాలి అంటే మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసే స్నాక్ అరటికాయ పుట్నాల పకోడీ. స్టవ్ వెలిగించుకొని ముందుగా కుక్కర్లో అరటికాయని 4 ముక్కలు 5 ముక్కలుగా కోసుకొని ఇలాగా చిటికెడు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇలా తీసుకొని నీళ్ళన్నీ తీసేసి తొక్కలు ఒలుచుకోవాలి. ఇలా అన్నీ తొక్కలు ఒలిచి పెట్టుకోవాలి. తొక్కలు తీసిన అరటికాయని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దలో తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. 3 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకొని వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. పుట్నాల పప్పు మిక్సీలో వేసి ఇలా పిండిలా పట్టించుకోవాలి. దానికి రుచికి తగినంత కొంచెం కారం వేసుకోవాలి. ఒక 3/4 స్పూను, అలాగే ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మొత్తం ముద్ద ముందు నీళ్లు పోయకుండా పిసుక్కోవాలి. అలాగే ఒక 1/4 గ్లాసు నీళ్ళు జల్లుకోవాలి. అరటికాయ బజ్జీ చేసి ఉంటారు, కానీ అరటికాయ పకోడీ చేసి ఉంటారు కదా, అదే కొత్త వెరైటీ. అలా ముద్దలా చేసి పెట్టుకున్నాక పక్కన పెట్టి ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. దానికి పకోడీ వేయించుకోవడానికి సరిపడా కాస్త నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక కలిపి కట్టిన ముద్దని అలాగా పకోడీలాగా వేసుకోవాలి. ముందు సన్నని మంటలోనే పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లో.
ఇలా ఎర్రగా వేగాక పకోడీలు తీసేసుకోవాలి. ఎర్రగా వేయించుకుంటే కరకరలాడుతూ ఉంటుంది. వేడి వేడి అరటికాయ పకోడీ రెడీ.